హల్లెలూయా. ఈ దిన వాక్యం యోమ్ దెబెరీం 5వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి మాట. ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చింది. నీళ్లు లేక చనిపోతాడు అని పొద కింద పడవేసిన కుమారునికి ఎలుగెత్తి ఎదురుగా ఉండి ప్రార్థన చేస్తున్న హాగరుతో దేవుడు మాట్లాడి దేవుడు కన్నులను తెరిచాడట. దేవుడు కన్నులను తెరిచిన తర్వాత హాగరికి నీళ్ల తిత్తి మాత్రమే కనబడింది. వెంటనే ఐడియా వచ్చింది, ఆ నీళ్లు పట్టుకొచ్చి కుమారునికి తాగిస్తే కుమారుడు బ్రతుకుతాడని. ఈరోజు నీ జీవితంలో ఏది లేక నీ ప్రాణం కొట్టుకొని పోతుందో, ఈరోజు నీ జీవితంలో పరిస్థితి ఏంటో, ఈరోజు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న సమస్యలేంటో దేవునికి తెలుసు. ఆయన పాదాలు పట్టుకోవడం ఒక్కటే మార్గం. మనుషుల పాదాలు పట్టుకొని మనుషుల గుమ్మాలు ఎక్కి దిగి విస్తారమైన ప్రయత్నాలు చేసి అందరి చేతులు పట్టుకొని అందరి ముందు కన్నీళ్లు కార్చి నలిగిపోయేవేమో. ఈరోజు దేవుని దగ్గరికి రా. ఎలా తీరుస్తాడు దేవుడు అంటే ఆలోచనకర్తకి నువ్వు ఆలోచన ఇస్తావా? మనం ఆలోచన చెప్పగలమా? ఆయన సృష్టికర్త కదా. కాబట్టి ఆలోచనకర్త అయిన దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు ఆలోచన ఇవ్వకు. ఎలాగా కొంతమంది ఉంటారు, అమ్మా దేవుడు నీ బాధలు తీరుస్తాడంటే ఎలా తీరుస్తాడు? మరి ఎలాగ తీర్చే అవకాశం ఉందని నువ్వు అప్పులు చేసుకొని కూర్చున్నావు? ఎలాగ మారుస్తాడని మరి ఇంత ప్రార్థన చేస్తా ఉన్నావు? వాళ్ళకి క్రియ ఉంటుంది, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. చేయడం చేస్తారు కానీ ఇంక ఇవి తేరవన్న నిర్ణయానికి వాళ్ళే వచ్చేస్తారు. అలాంటి ప్రార్థనలకు ఎప్పుడు జవాబు రావు. ప్రభువా నువ్వేదైనా చేయగలవో అని ఆయనకి మనం అవకాశం ఇచ్చినప్పుడు నీళ్ల తిత్తి అక్కడే ఉందంట. దేవుడు ఏం చేశాడంటే కన్నులు తెరిచాడు. ఇంకా నేను అనుకుంటాను కన్నులు తెరిచినప్పుడే నీటి ఓటను కూడా ఇచ్చాడేమో దేవుడు. అందుకే మన శ్రమలో ఉన్నప్పుడు ఏం చూడాలో అదే చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆ నీళ్ల తిత్తిని చూపించినప్పుడు ఆ నీళ్లు పట్టి ఇష్మాయేలును బ్రతికించుకుంది. ఈరోజు కూడా నీకు కావాల్సిన అవసరత తీర్చబడి నీవు బ్రతుకుదువు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.